రండి రండి, ఉయ్యాల రెడీ. స్వర్ణ రా రా, ఉయ్యాల కూర్చో, ఊపుతాను. స్వర్ణ జాగ్రత్తగా వెళ్ళి కూర్చో, జాగ్రత్తగా. జాగ్రత్త కన్నా, జాగ్రత్త. రే జాగ్రత్త, జాగ్రత్త కన్నా. ఏమైంది సీత? ఎందుకు అలా అరిచావు? ఏమైంది? అది చెయ్యి తెగిందమ్మ గారు. చెయ్యి తెగితే ఎవరైనా అమ్మా అని అరుస్తారు గాని స్వర్ణ అని అరుస్తావేమిటి? ఈ మధ్య సమస్యలన్నీ స్వర్ణవేగా. దాని ఆలోచనలో ఉండి అలా అనుంటుంది పిన్నిగారు. సర్లే, కాస్త ఝాసిక్కడ పెట్టి పనిచే సీత. గ్రాని, ఉయ్యాల రెడీ. మంగ, భోజనాలు చేసిన తర్వాత ఊగుదాము. మత్తున్న వాళ్ళెవరు తిని ఉయ్యాలలోగరు. ఊగితే తిన్నది తన్నుకుని బయటకు వస్తుంది. సావిత్రి, వంట పూర్తవడానికి ఇంకెంత టైం పడుతుంది? అయిపోవచ్చింది పిన్నిగారు. రఘు, నాకెందుకు సాకేత్ కట్టిన ఉయ్యాల తాడు. ఓ, అయితే చెట్టెక్కి చెక్ చేస్తావా? సీత, పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. వాడు అలా ఎందుకు చేస్తాడు? నాకు అతని ప్రవర్తన మీద డౌట్గా ఉంది. ఇందాక ఇక్కడికి ఆ హారతి కూడా వచ్చి వెళ్ళింది. ఏంటి? హారతి వచ్చి వెళ్ళిందా? దేనికి? ఏదో పొలాలు కొనడానికని అబద్ధాలు చెప్పింది కానీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేశారనిపిస్తుంది. సీత, అన్నిటికీ వాడిని అనుమానించుకు. నిజంగా పొలాలు కొనడానికి వచ్చారేమో. నాకు మాత్రం డౌట్గానే ఉంది. నన్ను తాడు చెక్ చేయనివ్వు. నిజంగానే నువ్వు ఆ చెట్టు ఎక్కుతావా?
అబద్ధపు ప్రయత్నాలు ఎప్పుడూ చేయను. నానమ్మ చూస్తే నువ్వు ఈ కారణం చెప్తే లేనిపోని గొడవలు అవుతాయి. వాళ్ళు ఏదైనా ప్లాన్ వేసి తాడు సరిగా కట్టకపోతే, జరగరాంది ఏదైనా జరిగితే శాశ్వతంగా నేను నా చెల్లెల్ని కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు టూ మచ్గా ఆలోచిస్తున్నావు. ట్రూత్ తెలుసుకోవాలి. నన్ను ఆపొద్దు రఘు. వద్దు. సరే, నువ్వు వెళ్ళి కూరగాయల పని చూడు, నేను వెళ్ళి గమనిస్తాను. వెళ్ళు. రఘురామ్, రే రఘురామ్, మళ్ళీ చెట్టెక్కుతావేమిట్రా? అది నానమ్మ, అది ఏమిట్రా అది ఇదని నీళ్లు నవ్వుతావు? టాప్ యాంగిల్ నుంచి ఫోటోలు బాగుంటాయి కదా నానమ్మ. చెరువు ఫోటోలు మీ ఫోటోలు తీద్దామని. నీకేమైనా పిచ్చా? టాప్ లేదు, లో లేదు. దిగు ముందు. టాప్ యాంగిల్, టాప్ యాంగిల్ ఇక్కడ ఉండి తీస్తే సరిపోతుంది. లేరా, దిగు. దిగరా అంటే అలా చూస్తావేరా? దిగు ముందు. నేను కోతి కొమ్మ చాట్లాడినవాడిని నానమ్మ. నాకు చెట్లు ఎక్కడం అలవాటే. రఘురామ్, ముందు దిగురా. ఎందుకు అక్కడుండి అందరినీ టెన్షన్ పెడతావు? దిగు. స్వర్ణ రా. లేడీస్ ఫస్ట్. ముందు నువ్వే. మంగా, లేడీస్ ఫస్ట్ అంట. రా 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 రా. ముందు పిల్లల్ని ఊగనివ్వండి. ఇది కరెక్ట్. కష్టపడి కట్టింది మేము ఊగటానికి రాని. ముందు మేమే ఊగుతాం. స్వర్ణ నువ్వురా. వాడు చెప్పేది కరెక్టే. అబ్బా, రమ్మని ఎన్నిసార్లు పిలవాలి? రా స్వర్ణ రా. ఇంత బలవంతం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేసుంటాడు. రై సాకేత్, మెల్లగారా. అది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. సాకేత్, అది భయపడుతుంది. కొంచెం మెల్లిగా ఊపు. సరే సరే. బావా మెల్లగా. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే, చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో
ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే సీత, ఏంటి ఇక్కడి నుంచో ఆలోచిస్తున్నావు? నేనెప్పటి నుంచో చెప్తున్నాను, సాకేత్ హారతి మధ్య కాంటాక్ట్ ఉంది, ఏదో కాంట్రాక్ట్ ఉంది అని. లేదు సీత, నువ్వు అనవసరంగా సాకేత్ని సస్పెక్ట్ చేస్తున్నావు. తానేదో ల్యాండ్ చూడ్డానికి వచ్చిందని నువ్వే చెప్పావుగా. అది అలా చెప్పింది కానీ ఖచ్చితంగా మన ప్రోగ్రాం తెలిసే వచ్చింది. ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేశారు. అనుమానం, భయం, అపనమ్మకం అనేవి ఎవరి మీద ఏర్పడితే వాళ్ళు ఎప్పుడు ఏ స్థితిలో ఎదురుపడ్డా మనం అనుకున్నట్టే కనపడతారు. అంతెందుకు, నా మీద నీకు మంచి అభిప్రాయం లేనప్పుడు నేను ఎప్పుడు ఎదురుపడ్డా ఫైర్ బ్రాండ్లా విరుచుకుపడేదానివి. అంత దూరంలో ఉండగానే దగ్గరకు రాకు అని, మంచి చేయడానికి వచ్చినా నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసని, ఏ చెడు జరిగినా నన్నే బాధ్యుని చేసి ఎన్నెన్ని మాటలనేదానివి. ఆవేశం ఆపుకోలేక చెంప చెళ్ళుమనిపించావు కూడా. ఆఖరికి నిశ్చితార్థం అప్పుడు కూడా ఎన్ని కండిషన్స్ పెట్టావు. ప్రస్తుతం మన లైఫ్ నీ కండిషన్స్కి ఫేవర్గానే నడుస్తుంది. నీ విషయం వేరు, దాని విషయం వేరు. పడనప్పుడు ఎవరి విషయంలో అయినా నువ్వు అంతే ఆలోచిస్తావు, అలాగే బిహేవ్ చేస్తావు. రఘురామ్, నేనేం కావాలని అనుమానించటం లేదు. నా అనుమానానికి కారణాలున్నాయి. ఏ కారణం నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు. వాళ్ళ టైం బాగుండి మన మధ్య బ్యాడ్ థింకింగ్, గ్యాప్ రాకుండా చూసుకో సీత. రఘు, సీత, ఇలాగే నువ్వు వాడిని అనుమానిస్తూ నేను సమర్థిస్తూ పోతే ఏదో ఒకరోజు మన ఇద్దరి మధ్య గొడవ కారణం అవుతుంది. ఇగోలు దెబ్బతింటే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్గా ఆలోచించు, నీకే సాకేత్ మార్పు అర్థమవుతుంది. నీకెందుకంత నమ్మకం కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వెందుకు నమ్మలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందు నువ్వు మారి సాకేత్ని చూడు, ఖచ్చితంగా సమర్థిస్తావు. నన్ను అర్థం చేసుకోవడం లేదు. రఘు, చూడు ఎలా సలసల కాగి వేడి నీళ్లు తీసుకుని వెళ్తున్నాడు. ఖచ్చితంగా స్వర్ణన్ ఏదో చేస్తాడు. వాడంత దుర్మార్గుడు కాదు సీత. అలా ఆలోచిస్తే పాపం తగులుతుంది. పాపం చేస్తాడో పుణ్యం చేస్తాడో నువ్వే చూద్దు కాని పద. నీ తమ్ముడి అన్యాయానికి నా చెల్లెల్ని బలికనివ్వను. పద. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. ఏంటి బావా? మనం బయటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు నీరసంగా పడుకుని ఉన్నావు. నీ కాళ్ళు నొప్పెట్టుంటాయి. వేడి నీళ్లు కాచి ఉప్పేసి తీసుకొచ్చాను. కాస్త కాపడం పెడితే నొప్పులు పోయి రిలాక్స్ అవుతావు. కాపడం పెట్టుకోవాలా? కాపడం పెట్టుకోవడం కాదు, కాపడం పెడతాను. వద్దు వద్దు బావా, నువ్వు నా కాళ్ళకి కాపడం పెట్టడం ఏంటి? స్వర్ణ, నువ్వు నాకు బెటర్ హాఫ్, నేను నీకు గుడ్ హస్బెండ్. తప్పేం లేదు. సుఖ సంతోషాలే కాదు, కష్టం నష్టం సమానంగా షేర్ చేసుకోవాలి.
ఇప్పుడేమంటావు? వేణీళ్ళు స్వర్ణ మీద పోసేస్తాడు అనుకున్నావు కదూ? చూడు, స్వర్ణ కాళ్ళకి కాపడం పెట్టడానికి వంటగదిలో ఏ పని రానివాడు వేణీళ్ళు స్వయంగా కాచి పట్టుకెళ్ళాడు. అనవసరపు ఆలోచనలు ఆపి నీ అభిప్రాయాన్ని మార్చుకో. మన మధ్య తేడాలు రాకుండా ఉంటుంది. పద. బావా, నాకు చాలా ఆనందంగా ఉంది. చీపో అన్నవాణ్ణి ఇలా కాళ్ళు పట్టుకొని కాపురం పెడుతున్నానా? చచా, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు నా బావా అని. ఇదే మొదటి నుంచి ఉంటే ఎంతో ఆనందం మన సొంతం అయ్యేదని. ఆహా. ఏ కాదా? ఏమండి, అత్తయ్య గారు అని అల్లుడు గారు నన్ను పిలిస్తే ఎంత ఆనందం వేసిందో. ఇన్నాళ్ళు చేసిన అవమానం, అన్న మాటలు అన్నీ మర్చిపోయాను. ఎంతైనా అల్లుడు బంగారమేనండి. బంగారం కాబట్టేగా స్వర్ణ ఇష్టపడింది. కాకపోతే ఇప్పుడు ఆ వెనుకటి సంగతులన్నీ ఎందుకండి? అల్లుడు గారు ఉగాదికి అందరం కలుద్దాం అత్తయ్య గారు అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చేదు పండగకి అంత ఎదురు చూపులు ఎందుకే? పచ్చడి చేదైతే పండుగ చేదవుతుందా? పైగా అల్లుడు గారు వస్తానన్నారు. ఈ పండుగ నిజంగా మనకి పెద్ద పండుగండి. చక్కగా ఇద్దరు అల్లుళ్ళకి, ఇద్దరు అమ్మాయిలకి బట్టలు పెట్టాలి. రేపు షాపింగ్కి వెళ్దామండి. మనం వెళ్ళి మనకు నచ్చినవి తెస్తే అవి వాళ్ళకి నచ్చుతాయో లేదో. వాళ్ళనే వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తెచ్చుకోమని ఫోన్ చేసి చెప్పు. అలాగేనండి. హలో. హలో. అల్లుడు గారు, చెప్పండి అత్తయ్య గారు. ఈ ఉగాది పండక్కి మీరందరూ వచ్చి అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. తాతయ్య, గ్రానీ, రండి. అన్నయ్య, వదినా, మీరు రండి. ఏమిట్రా సాకేత్, ఎప్పుడు లేని వాడు స్వర్ణం తీసుకుని బయలుదేరావు? ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓహో, పెళ్ళాంతో షికారా? తాతయ్య, గ్రానీ, స్వర్ణనే కాదు, మాతో పాటు అన్నయ్య వదినల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఎక్కడికిరా? ఎందుకు అంత క్యూరియాసిటీతో అడుగుతున్నారు? నిన్న రాత్రి మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఉగాది పండుగ మా ఇంట్లోనే జరుపుకోవాలి అని చెప్పారు. ఎప్పుడో పండక్కి రమ్మంటే ఇప్పుడే బయలుదేరావంట్రా? మా అత్తయ్య గారు పండక్కి మాకు బట్టలు పెట్టడానికి మాకు నచ్చిన బట్టల్ని మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. స్వర్ణ కూడా సరే బావ వెళ్దాం అంది. అందుకే బయలుదేరాం. అన్నయ్య వదిన కూడా ఈ విషయం చెప్పాము. ఎప్పుడు పండగ అత్తారింటికి వెళ్ళినా పండగ పండగలా జరుపుకోలేదు. వాళ్ళింటికి ఎందుకు?